అంటే షిరిడీలో సాయిబాబా గారి విగ్రహం ఎప్పుడు పెట్టారని మీ అంచనా? ఆ యొక్క దీని గురించి భరద్వాజ గారు సాయి లీలామృతంలో ఆయన చాలా క్లియర్గా రాశారు. అది 1960స్లో ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళు వెళ్ళినప్పటికి కూడా అంతే 50s 60స్లో. అప్పుడు అంతకు ముందర జయకర్ అని ఒక ఆయన వేసినటువంటి చిత్రపటం ఉండేదిట ఇప్పుడున్న దీనికి ముందు. ఇంకోటి కూడా ఏంటంటే మీకు ఇందాక నరసింహస్వామి గారు మా కాళిదాస్ గారి ఇంటికి వచ్చేవాళ్ళు అని చెప్పాను. అప్పట్లో దీనికి ఒక కోయిన్సిడెన్స్, ఒక కంటిన్యూషన్ ఏంటంటే ఆ జయకర్ అనేటువంటి ఆయన వేసినవి 2 3 ఉన్నాయి బాబావి. ఆయన ఫస్ట్ వేసింది షిరిడీలో ఉండేది, తర్వాత తీసేసి విగ్రహం పెట్టారు. ఒక పటం ఒక ఆర్టు ఆయనది మా బాబాయ్ గారి ఇంట్లో ఉంది. ఆయన మాధవపెద్ద రామ్ గోపాల్ గారు అని, మీకు పాత దీక్ష అని ఒక సినిమా అవును, ఆ దీక్షలో హీరో నో ఎన్టీఆర్ గారికి కేఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్టర్ దీక్ష. ఆ దీక్షలో హీరో ఈయన రామ్ గోపాల్ అని. ఆయన పాపం ఒక సినిమాలో వేశాడు బాలనటుడిగా. ఆయన హీరో, చాలా పెద్ద హిట్ అది. ఎక్కడుంటారు ఆయన లేరు ఇప్పుడు, లేరు. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ భార్య గారు, మా పిన్ని గారు వాళ్ళ ఇంట్లో ఉంది, ఇప్పుడు గుంటూరులో ఉంది. అది రేరెస్ట్ ఫొటోస్ అవి 2 3 వేసాడు. ఆ ఒరిజినల్గా బాబాని చూసి వేసిన ఆయన ఒక ఫోటో. మరి ఆయన బహుశా అట్లా ఎట్లా వచ్చిందో వాళ్ళ ఇంటికి అట్లా. ఆ తర్వాత ఇప్పుడున్న విగ్రహానికి ఏంటంటే వాళ్ళు అనుకుని ఇది సాయి లీలామృతం చరిత్రలో ఉంది, బట్ దీని గురించి చాలా క్లియర్గా రాసింది భరద్వాజ గారు రాశారు. ఓకే, అది చూడండి. అంటే ఆయన కనిపించడం, ఆ లీల అనేది ఒక్కొక్కరిని ఎలా ఉపయోగించుకున్నప్పుడు అవతల వాడికి కుల మత గోత్రాలతో సంబంధం ఉండదని తాలిమని ఒక ముస్లిము ఏది ఆ శిల్పం చెక్కడానికి ఒక శిల్పిని పిలిస్తే ఈయన చాలా ఫోటోలు అడిగాట, రకరకాలవి అడిగితే ఈయనవన్నీ ఎక్కువ ఉంటే అప్పుడు ఈయన ఏదో కొన్ని చేసి ఏది సరిగ్గా రాలేదనుకొని, సరే ఇంకా ఇవాళ రేపు ఒక్కరోజు లాస్ట్ ట్రయల్ వేస్తాను, అది కుదిరితే సరే, లేకపోతే ఇంకే ముట్టముల్లే సర్దుకొని వెళ్ళిపోదాం అనుకుని పడుకుంటే ఆ రాత్రి ఆయనకి సాయిబాబా కల్లో కనిపించి చుట్టూత అంటే నుంచొని ఉంటే, నన్ను ఇదే గమనించుకో బాగా, మళ్ళా నీకు నా దర్శనం లభించదు అని అంటే, అప్పుడు ఆయన చుట్టూతా తిరుగుతూ మొత్తం ఆయన అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఎంతోసేపు వచ్చిందట కళ. అది వచ్చిన తర్వాత మరుసటి రోజు చెక్కిందే ఈరోజు షిరిడీలో ఉన్న విగ్రహం. ఓకే, అంత చరిత్ర ఉంది దానికి మొత్తానికి. అది ఒక ఈ విషయాన్ని ఒక భరద్వాజ గారే బయటికి తీసి ఆయన లీలామృతం పుస్తకంలో రాశారు.